So hey guys, welcome back to our channel Ravan Couple. సో ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా మీరు ముందే నా ఛానల్లో చూసేసి ఉంటారు ఏ డే ఇన్ విలేజ్ హోటల్ అనేసి. మీరందరూ ఆ వీడియో చూసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది. ఈ పాటికి మాకు ఒక హోటల్ ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆ హోటల్లో ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే, లార్జ్ అమౌంట్లో మిగిలిపోతే మేము ఏం చేస్తాము అనేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మిగిలిపోయిన అన్నంతో ఏం చేస్తామంటే ఒడియాలు అయితే వేస్తామన్నమాట. సో మా అమ్మ ఒడియాలు ఎలా వేస్తుంది ఏంటి అనేసి మిగిలిపోయిన అన్నంతో మీకైతే ఈరోజు చూపిస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా అన్నం మిగిలిపోతే కొంచెమైనా సరే ఇట్లా చేసి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒడియాలు వేసుకోండి. ఇంట్లో ఫ్యాన్ కింద అయినా సరే ఆరిపోతాయి అన్నమాట. ఒక జస్ట్ ఈజీగా ఒక 3 to 4 days అయితే ఆరిపోతాయి. అంత పెద్ద శ్రమ కూడా ఏమి ఉండదన్నమాట. సో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఏం చేయాలంటే మనకి మిగిలిపోయిన అన్నం తీసుకొని ఇట్లా పొడి పొడిగా అయితే మనం చేసుకోవాలన్నమాట. అన్నాన్ని ముద్దగా లేకుండా. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవ్వక ముందే మనం ఏం చేయాలంటే ముందుగానే పొయ్యి మీద అయితే ఎసురు పెట్టుకోవాలన్నమాట. ఇలా అంతా పొడిగా చేసుకున్న తర్వాత ఆ వేడివేడి ఎసురులోకి అయితే మనం పొడిగా చేసి పెట్టుకున్న అన్నాన్ని అయితే తెచ్చి వేసేయాలన్నమాట. ఇంకొంచెం అన్నం ఉడికేటప్పుడు మనం ఏం చేయాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే మనకి ఉప్పు అవన్నీ సరిపోతాయా లేదా అనేసి చెక్ చేసుకొని మీరైతే యాడ్ చేసుకోవాలి. అన్నం మీకు మధ్యలో గడ్డలుగా కనిపిస్తే ఇలా గంటతో స్మాష్ చేసినట్టు అనుకోండి. సో అన్నం అంతా ఉడికిన తర్వాత మనమైతే కొంచెంగా మిక్సీకి అయితే పట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తగా అయితే మిక్సీకి వేసుకోవాలి మనము. ఆ తర్వాత వచ్చేసి మనం ఒక గుడ్డ తీసుకోవాలన్నమాట. ఏదైనా సరే కాటన్ అయినా సరే పర్లేదు. తీసుకున్న క్లాత్ని మనం నీళ్ళల్లో తడి చేసి పిండుకొని గట్టిగా ఇలా అయితే మనం రాళ్ళు పెట్టుకోవాలన్నమాట. సేఫ్టీగా గాలికి లేవకుండా. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాన్ని కొంచెంగా ఇట్లా వేసుకొని మనమైతే కవర్తో దాన్ని ఇలా ఒడియం లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మా వల్ల అవ్వలేదు గైస్. ఆ పేపర్ పెట్టి పిండి పెట్టేయడం ఎందుకని ఒకటేసారి చేత్తో అయితే కొట్టేసినాం అనమాట. ఇలా వచ్చినాయి మనం ఒడియాలని. ఇట్లయితే ఎండిపోయినాయి అనమాట నిన్న పూర్తిగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్నికి తిప్పి వీటల్ని లుంగిని నీళ్లు చల్లి తీసుకోవాలన్నమాట. నీళ్లు చల్లుకొని ఒక 2 నిమిషాలు నానిన తర్వాత ఇలా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఆ తర్వాత ఇలా నేనైతే పేపర్ మీద వేసి ఎండబెట్టినాను. అన్నం ఒడియాలు ఎలా వచ్చినాయి ఏంటి అనేసి ఇప్పుడైతే వేసి మీకు చూపిస్తాను చూడండి. చూసారా అన్నం ఒడియాలు ఎలా వచ్చినాయో? మనకైతే బాగా వచ్చినాయి కదా గైస్. ఇప్పుడైతే మనం అన్నం ఒడియాలు అయితే ట్రై చేద్దాము. చూడండి ఒకసారి ఎంత బాగా క్రిస్పీగా వచ్చినాయో. సో ఇప్పుడైతే ఇవి టేస్ట్ చేద్దాం మనము. సూపర్ ఉన్నాయి గైస్, చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ మీ ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఖచ్చితంగా వేస్ట్ అవ్వకుండా మీరైతే ఈ ఒడియాలు అయితే ట్రై చేయండి అనమాట. చాలా బాగున్నాయి. మా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒడియాలతో పప్పు వేసుకొని తింటే సూపర్గా వస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత బాగా వస్తే కామెంట్ చేయండి మన ఛానల్కి వచ్చేసి. ఇన్కేస్ మీరు లాస్ట్ వరకు చూస్తున్నట్టయితే వీడియో మీకు నచ్చినట్టే కదా. ఈ వీడియో యూస్ఫుల్ అయితే మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి, అలానే షేర్ చేయండి. లవ్ యూ గైస్. మరి ఈ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.